హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన హోల్‌సేల్ సీరీస్‌లో భాగంగా ఎస్‌విఎస్‌ఎస్ హోల్‌సేల్‌కి అయితే వచ్చేసామండి. ఇది మనకి తాడితోట ఒకవైపు నుంచి, ఇంకొక వైపు నుంచి గోరక్షణపేట స్టార్టింగ్‌లో వాటర్ ట్యాంక్స్ ఎదురుగుండా ఉంటుంది ఎస్‌విఎస్‌ఎస్. దీని గురించి మనకి చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్‌గా ఒకప్పుడు రిటైల్ ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా హోల్‌సేల్‌గా మార్చేశారండి. ఆ హోల్‌సేల్‌లో చాలా న్యూ డిఫరెంట్ వెరైటీస్ చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో చూపిస్తున్నారు, ఇస్తున్నారు కూడా. రీసేల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసేయండి. ఎక్కువగా నేను చూపిస్తాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితల పిల్ల. నేను మీ ఝాన్సీ. హోల్సేల్ మార్కెట్ లో సరికొత్త షాప్స్, సరికొత్త స్టోర్స్, అంటే సరికొత్త కలెక్షన్ కూడా చూపించమని మన వాళ్ళందరూ అడుగుతున్నారు కదండి. దానిలో భాగంగానే ఇవాళ మరొక కొత్త హోల్సేల్ షాప్ కి అయితే వచ్చేసాం. అంటే కొత్త అంటే మనిషిని చూసి పాత అనుకోకండి, ఇదైతే కొత్త స్టోరే. బట్ ఈయన అక్కడ ఇక్కడ కూడా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వచ్చు జనాలు. బట్ ఇది అంటే అంటే అలా కాదు సార్, నార్మల్ గా మిమ్మల్ని చూపంలో చిన్న క్లారిటీ అండి. చెప్పండి. మాకు రాజమండ్రిలో కస్టమర్స్ కి ఎలాగైతే మేము శుభం సారీస్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తామో, ఇక్కడ అలాగే రీసెల్లర్స్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మాకు 2 అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఎస్విఎస్ఎస్ హోల్సేల్, ఎస్విఎస్ఎస్ కంప్లీట్ హోల్సేల్ అండి. ఇక్కడ రిటైల్ గా ఉండదు. ఇప్పటి వరకు వేరే ఛానల్స్ లో వచ్చిన వీడియోస్ కి నేను ఇవ్వాల్సిన అవసరం నాకు రాలేదు. మీరు 2 చేస్తారు కాబట్టి ప్రత్యేకించి మేము పిలవటా కూడా కారణం ఏంటంటే, ఇది ఎస్విఎస్ఎస్ హోల్సేల్ అండి. యాక్చువల్ గా ఇంతకు ముందు ఓన్లీ పై ఫ్లోర్ లో ఉండేది. అవును, కింద రీటైల్ లో కూడా ఇచ్చేవారు, ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అది కంజెస్టెడ్ అయిపోవటం, మా కస్టమర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పైన క్రౌడ్ క్రష్ ఎక్కువ అయిపోతుంది. దానికోసం అంటే దాని కింద రిటైల్ సెక్షన్ పూర్తిగా నిలిపేసి రిటైల్ సేల్స్ మొత్తం కూడా ఓన్లీ శుభం సారీస్ వాళ్ళలోనే జరుగుతుంది. ఇప్పటి వరకు 2 వీడియోస్ లో ఏ రోజు ఇంకో షాప్ పేరు మేము మాట్లాడలేదు. ఫస్ట్ టైం, ఎందుకంటే అందులో వీడియోస్ కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి, నేనే చేస్తాను కాబట్టి అవి స్క్రీన్ కనబడతాం కాబట్టి మీ వీడియోలోనే రివీల్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు రిటైల్ శారీస్ ఎవరు కావాలన్నా మాకు డైరెక్ట్ గా శుభం శారీస్ వాళ్ళు విజిట్ చేస్తారు. అక్కడ కూడా రిటైల్ లో కూడా లెక్కలేని ఆఫర్లు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మెయిన్ గా రీసేలింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఊళ్ళల్లో షాప్స్ వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల షాప్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ది బెస్ట్ కంటెంట్ ఎక్కడ ఉందనేది వెతికి తీసుకురావడం. మీరు ఎలా తీసుకొస్తారో మేము కూడా వెతికి మా వాళ్ళకి చూపించాల్సిందే ఖచ్చితంగా. అలాంటి ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసి ఇవాళ మనం రాజమండ్రి తాడితోటలో ఉన్నటువంటి ఎస్విఎస్ఎస్ లో ఉన్నామండి. ఇది మనకి వాటర్ ట్యాంక్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది, గోరక్షణపేట. కరెక్ట్ గా చెప్పండి. అంటే అటువైపు నుంచి వస్తే తాడితోటకి చివరి వస్తుందండి, ఇటువైపు నుంచి వస్తే గోరక్షణపేట స్టార్టింగ్ వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇవాళ రీసెల్లింగ్ బిజినెస్ లో కొన్ని రకాల శారీస్ అసలు ఇక్కడ ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది అనేది చూసేద్దాము. తర్వాత మీకు ఎవరికైనా సరే ఎంత దూరమైనా సరే కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా వీళ్ళు షిప్పింగ్ కూడా ఇస్తారంటే శారీస్ మీరు రీసేల్ చేసుకోవాలంటే వచ్చి మరి చూడక్కర్లేదు. క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాం. అంటే ఏది దాచుకునే అవసరం లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఆన్లైన్ లో కూడా ట్రస్ట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. సార్ నమస్తే. నమస్తే అండి. హలో అండి, వెల్కమ్ టు ఎస్విఎస్ఎస్ హోల్సేల్, శ్రీ వెంకటేశ్వర సిల్క్స్ అండ్ సారీస్. ఎస్విఎస్ఎస్ హోల్సేల్ అనేది అందరికి బాగా సుపరిచితమైన పేరు. ఎస్విఎస్ఎస్ అనేది బాగా నోటెడ్ అయింది మన రాజమండ్రి. మా కస్టమర్స్ కి అలాగే మీ వ్యూవర్స్ అందరికి కూడా వెల్కమ్ చెప్పుకుంటూ వచ్చేస్తుంది కదండి. మరి దసరా పండుగ స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్ గా రిటైలర్స్ అనేటప్పటికి షాప్ లో ఏం చేస్తారంటే దసరా టైంలో ఆ నవరాత్రుల్లోనూ ఎప్పుడు ఆఫర్ పెడతారండి. కానీ మరి రీసెల్లర్స్ అమ్మాలి అంటే ఆఫర్లు పెట్టేదానికంటే ముందు వాళ్ళ దగ్గర ఫ్రెష్ స్టాక్ రావాలి కాబట్టి వాళ్ళకి ముందు ఇవ్వాలంటే ఇంకొక 4 రోజుల ముందే మేము పర్చేజ్ చేయాలి. కాబట్టి మార్కెట్ లో దసరాకి వచ్చే కొత్త వెరైటీ 4 రోజుల ముందే మన దగ్గరికి తీసుకొచ్చి మీకు అందించడం కోసం ఈ వీడియో చేసామండి. దాంతోపాటు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ఇది వరకు ఓన్లీ పైనే ఉండేది హోల్సేల్ అనేది. ఇలాగే ఇప్పుడు మీరు ఈ సెక్షన్ కూర్చున్నారు, ఓకే, కస్టమర్ వచ్చారంటే వాళ్ళు సపరేట్గా ఈ సెగ్మెంట్లో కూర్చోబెట్టి వెరైటీ అంతా 1 by 1 నీట్గా చూపించడానికి, క్లమ్జీ అవ్వకుండా, వేరే ఐటమ్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా, డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా పర్చేజ్ చేసుకోవడం కోసం అనేది ఇలాగ ఏర్పాటు చేసామండి. ఇలాగే సెపరేట్ ఇది ఒకటి ఉందండి, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, అలాగే 3 ఇలాగ సెగ్మెంట్స్ ఏర్పాటు చేసాము. దీంట్లో కాటన్ కి సపరేట్ సెగ్మెంట్ ఇచ్చాము. లో రేంజ్ రెగ్యులర్ వేర్ సార్ ఇప్పుడు ఈ ఐటమ్ చూసారు కదండి, ఇవన్నీ కూడా స్టార్టింగ్ అండి మా దగ్గర 630 కటింగ్. మీకు 250 రూపీస్ నుంచి సేల్ చేసుకోవడానికి స్టార్టింగ్ నుంచి మా దగ్గర ఉంటాయండి. 250 కి మేము సేల్ చేసుకోవడానికి. అంటే మీరు ఎంత ఇస్తారో చెప్పరా? దాని ప్రైస్ చెప్పమంటే మేము రీసెల్లర్ అమ్మేది రేట్ మాత్రమే చెప్తాము. అంటే ఎస్విఎస్ఎస్ వాళ్ళు రీసెల్లర్ కి ఏ ప్రైస్ కి ఇస్తున్నారు అనేది ఇందులో రివీల్ చేయట్లేదండి. కాకపోతే ఒక శారీ ఉంది, శారీ మీరు ఇంతకు అమ్ముకోవచ్చు అంటే మీరు దానికి మించి ఇంకెంతనే అమ్ముకోవచ్చు. మీరు అంతకు అమ్ముకోవచ్చు అంటారంటే మీరు అంతకు మించి లెస్ ప్రైస్ ఉంటుంది. కాబట్టి హోల్సేల్ రీసేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రైసెస్ అనేవి రివీల్ చేయకుండా చెప్తున్నారు. బట్ అయినా కూడా ఎంతకి ఇవ్వచ్చు అనేది చెప్పారు అంటే ఎంతకు వస్తుందో ఒక ఐడియా మనకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఆలోచించే వాళ్ళకి గ్యారంటీగా తెలిసిపోతుందండి. హైదరాబాద్, సూరత్ చాలా మంది చేస్తున్నారు, చాలా వీడియోస్ వస్తున్నాయి.
ప్రతి ఒక్కరు కూడా మీకు 130 రూపాయల నుంచి శారీ, 170 రూపాయల నుంచి శారీ, 200 రూపాయల నుంచి శారీ. అదే ఐటము ఒక సిస్టర్ వెళ్ళి తీసుకొని వచ్చి ఒక 10,000 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకొని ఐటమ్ చూపించిన తర్వాత, ఎందుకు ఇది ఆ షాప్ లో ఈ రేటుకి తెచ్చావు కదా, నేను వీడియో చూశాను ఆ రేటుకి ఇవ్వమంటే, కష్టపడి హైదరాబాద్ అంత దూరం వెళ్ళి ఖర్చు పెట్టుకుని ఛార్జీలు ఎంత రిస్క్ చేసి ఆ 20,000 25,000 పెట్టుబడి పడతాం, ఇంట్లో ఫైట్ చేసి సమెక్స్ ఏదో ఉంటాయి కదండి. వాళ్ళు పోనీ వాళ్ళు దాచుకున్న డబ్బైనా సరే పెట్టిన తర్వాత అది రివీల్ అయిపోతే ఇలా జరిగిందని చెప్పి నాకు వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది. అప్పుడు నాకు అర్థమైందండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రీసెల్లర్ రేటు మాత్రమే చెప్తానండి. ఫస్ట్ లో కామెంట్స్ వచ్చినాయి కింద, ఏమంటే రేటు చెప్పండి అని. నేను చూపించే ఏ ఐటమ్ అయినా సరే మీకు నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెడితే దాని ప్రైస్ ఎంత క్వాంటిటీ అవైలబిలిటీ ఉందో క్లియర్ గా డైరెక్ట్ గా నేనే మీకు చెప్తాను. ఒక డౌట్ క్లారిఫై అయిపోయింది. మాకు బల్క్ లో ఇస్తారా, సింగిల్ అలా ఇస్తారా, అసలు ఎలా ఇస్తారు? అంటే యాక్చువల్ గా 3,000 రూపీస్ మినిమం పర్చేజ్ చేస్తే హోల్సేల్ ప్రైస్ మీద ఉంటుందండి. సింగిల్ 2-3 శారీస్ కావాలంటే నేను మా రీసెల్లర్స్ కి ఏ రేటుకి అమ్మమంటున్నానో అదే రేటుకి మీరు కూడా ఇక్కడ కొనుక్కోవాలి. మా కాన్సెప్ట్ అంటే మా దగ్గర ఏ శారీ అయినా సరే 6 మీటర్ శారీ ఖచ్చితంగా ఉంటది. దానికంటే బ్లౌజ్ కంపల్సరీ, విత్ బ్లౌజ్ కంపల్సరీ స్టార్టింగ్ ప్రైస్ నుంచి. వితౌట్ బ్లౌజ్ శారీ అనేది మా దగ్గర అసలు ఉండదు. శారీస్ అంటే సార్ మనకి ఇది ప్యూర్ జార్జెట్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్. అవునండి, హెవీ అండి, చాలా హెవీ అని. జార్జెట్ అంటే ఏదో సిల్క్ శారీ ప్రతిదాన్ని అంటారు, అలా కాదు, చాలా ప్యూర్ అన్నమాట ఫ్యాబ్రిక్. చాలా అంటే యాక్చువల్ గా ఈ రేట్ లో మేము చెప్పిన రేట్ లో మీకు బయట మామూలుగా దొరికేది అంటే అది కొంచెం రఫ్ గా ఉంటదండి. రెనేల్ అంటారండి, జార్జెట్ కాదు. సరే, రఫ్ గా ఉంటది, వాడుతూ ఉండే కొద్ది ముడతలు పడిపోతుంది. అవునండి, ఇది అలా కాదండి, రెగ్యులర్ జార్జెట్ శారీ. మేము రీసేలర్స్ ని దృష్టిలో పెట్టుకునే పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ఈ శారీ మీరు ఈ కట్లన్నీ అంతే కదా, టోటల్ ఇవన్నీ కూడా అవే కదండి. బయట ఇంకొక 20 కట్టలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఉంటాయి సార్, హోల్సేల్ అంటేనే మెయింటైన్ చేయాలి కంపల్సరీ స్టాక్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ లో చాలా స్మూత్ అండ్ హెవీ క్వాలిటీ అండి. చాలా స్మూత్ గా ఉంది సారీ, బట్ అంత హెవీగా ఉన్నా కూడా వెయిట్ కూడా చాలా నీట్ గా మోయగలిగినట్టు ఉంది. బాగుంది, లైట్ వెయిట్ లో ఉంది. సో ఇవి ఇప్పుడు మీ రీసేలర్స్ కి ఏ ప్రైస్ లో అమ్ముకోవచ్చు? 250 రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి ఐటమ్ ఏదైనా. అంటే మీరు 250కి సేల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం గెస్ చేద్దాంలేండి. మేము నామినల్ మార్జిన్ తోనే చేస్తాము, మా రీసేలర్స్ కూడా నామినల్ మార్జిన్ తోనే బిజినెస్ చేస్తారు. నిజంగా కూడా ఈ క్వాలిటీ మీరు అన్నట్టు 130కి 150కి రాదు. మీరు ఎక్కడ తీసుకొచ్చారు? 100% రాదు. చాలా క్వాలిటీ ఉంది, ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది సారీ చూడండి. సార్ నెక్స్ట్ ఐటమ్ మా దగ్గర ఇలా ప్రింటెడ్ దాంట్లోనే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ బట్టి, అంటే ఒక మినిమం రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే డైలీ వేర్ శారీ దగ్గర నుంచి ఒక బొటిక్ లో సేల్ చేసే ప్యూర్ క్రేప్ గానీ, ప్యూర్ జార్జెట్ గానీ, హెవీ బాంబే జార్జెట్ గానీ, అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించిన దాంట్లో ఇది రెగ్యులర్ ఐటమ్ అండి. ఇప్పుడు మీకు మేము చూపించిన శారీస్ 250కి సేల్ చేసుకోవచ్చు అన్నారు కదా, వాటిల్లో పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ చార్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. మీకు 20-30 కట్టలు అర్థం చేసుకోవచ్చు. ఇది 60 గ్రామ్స్ అండి, 60 గ్రామ్ జార్జెట్, 60 గ్రామ్ జార్జెట్, 630 కటింగ్. మా దగ్గర స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రతి శారీకి ఎనీ ఐటమ్ ఏ రేంజ్ లో మీకు కొన్నా కానీ బ్లౌజ్ కాన్సెప్ట్ కంపల్సరీ. దీని బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో. రెగ్యులర్ గా రన్నింగ్ బ్లౌజ్ ఉన్న ఐటమ్ కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా మా దగ్గర ఉంటాము. మేము పర్చేజ్ చేసేటప్పుడే దాని క్వాలిటీ, కంటెంట్, బ్లౌజ్, పళ్ళు అన్ని మేము చెక్ చేసి మాకు ఓకే అన్న తర్వాత తీసుకుంటాం. దీని పళ్ళు చూడండి సార్. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, మీరు ఒక 3,000 రూపీస్ పర్చేజ్ అన్నారు, ఇందులో ఈ కట్లో ఇన్ని చీరలు తీసుకోవాలి, ఈ కట్లో అలా ఏమైనా ఉండదా? అలా ఏమి ఉండదా? అంటే మా దగ్గర ఆ సిస్టమ్ ఏం పెట్టలేదండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఐటమ్ ఉందనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మేమంటే 2-3 అయినా ఇస్తామండి అని చెప్తాం, అలా కాదు. ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసరికి కట్టకి 16 చీరలు వస్తాయండి. డిజైన్ కి 4 చీరలు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక షోరూమ్ కి వెళ్ళారు మేడం, మీకు ఒక శారీ చూపించారు సేల్స్ మెన్, మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? కలర్స్ ఉన్నాయా, దీంట్లో కలర్స్ ఉన్నాయా? అట్ ద సేమ్ థింగ్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ కూడా అదే అడుగుతారు. సో ఇది చూపించినప్పుడు దీంట్లో కలర్ అడిగినప్పుడు అట్లీస్ట్ 3 కలర్స్ అయినా మెయింటైన్ చేస్తేనే మనకి సేల్ కి సపోర్ట్ గా ఉంటది. ఇదిగోండి, ఇందులో వైట్ కామన్ అండి, గ్రీన్ ఉందండి, దీంట్లోనే గ్రే ఉందండి, దీంట్లోనే స్కై బ్లూ ఉంది మేడం, దీంట్లోనే రస్ట్ కలర్, అలాగనమాట. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, దీంట్లో ఇదిగోండి బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, ఎల్లో ఉంది, ఇలాగా. నిజమే, నేను గమనించలేదు. సో డిజైన్ కి 2 కలర్స్ అన్నా మినిమం అనేది ఉండాలి. అలాగే ఈ డిజైన్ లో మినిమం ఒక 5-6 డిజైన్లు అన్నా ఈ రేంజ్ లో ఉండాలి, పెరిగే కొద్ది ఉండాలి. మీకు కావాల్సిన క్వాంటిటీ ఇప్పుడు 200 రూపాయల్లో ఒక డిజైన్ లోనే 6 కలర్స్ 8 కలర్స్ వస్తాయి. ఒక డిజైన్ లో 8 కలర్స్ తీసుకోమని నేనైతే చెప్పను, బయట కట్ట వైజ్ తీసుకోవాలంటారు. డిజైన్ కి 3 కలర్స్ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ లో 3 కలర్స్, ఈ డిజైన్ లో 3 కలర్స్, అలా మీకు లిమిటెడ్ గా ఒక 20 చీరే కావాలనుకున్న వాళ్ళకి కూడా దగ్గర 8 డిజైన్లు వాళ్ళకి కలిసేలాగా నేను ఐటమ్ ఇస్తాను. ఫ్యాబ్రిక్ ఎలా ఉందండి? అసలు
అవన్నీ చాలా బాగున్నాయి అన్న. దీనికి చాలా బాగున్నాయి అన్నమాట సరిపోదండి. కాబట్టి ఇది ఎలా అసలు ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది? ఇది డిజిటల్ క్రేప్ అండి. క్రేప్ అంటే మీకు దగదగ మెరిసిపోద్ది చూసారా, ఆ మెరుపు లేదు, కానీ ఫీల్ అయితే మాత్రం అదే ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మైసూర్ సిల్క్ బిన్ని క్రేప్ ఎంత ఫేమస్, అంత స్మూత్ గా ఉంది. కలకత్తాలో తయారయ్యే క్రేప్ సిల్క్ ఇది. అసలు షైనింగ్ ఉండదు, స్మూత్ గా ఉంటుంది. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ తో ఉందండి. మ్యాట్ ఫినిషింగ్, శారీ మొత్తం పట్టుకొని వెయిట్ చూడండి అంత ఉంది. అగ్గిపెట్టి చీరలో ఇవేనంటే ఎక్కువ ఎంప్లాయీస్ కి వాటికి వాళ్ళు సేల్ చేసుకోవటానికి, కానీ ఇవి ఎక్కువ మీకు బుటిక్స్ లో కనబడతాయండి ఈ ఫ్యాబ్రిక్స్. ప్యూర్ సిల్క్ సారీస్ చూస్తాం కదా, ఆ టైప్ లో అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ ని మీరు ఎక్కడన్నా సేల్ చేయాలనుకుంటే మనం రీసెలర్ అయితే 600 రూపీస్ కి సేల్ చేసి ఇచ్చండి. బుటిక్స్ వాళ్ళకి మనకి అంత వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. 250 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మీరు 650 రూపీస్ వరకు సేల్ చేసుకునేలాగా మా దగ్గర వెరైటీ దొరుకుతుంది. బా లేజర్ సారీస్ అండి, చూసారా కనిపెట్టేసాం. లేజర్ సిల్క్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్. ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో. సరే అసలు ఈ ఫ్లోరల్స్ ఎలా తయారు చేస్తారంటారు? ఇది ప్యాడీ ప్రింట్ అంటారండి. రెగ్యులర్ గా మా ఫ్యాక్టరీలో తయారయ్యే రెగ్యులర్ జార్జెట్స్ ప్రింట్ కి ఈ ప్రింట్ కి తేడా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది ప్యాడింగ్ అంటారు అనమాట. ఈ టైప్ చేసే ప్రింట్ ని ప్యాడింగ్ అంటారు. మా రీసెల్లర్స్ ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ ని, అంటే ఇవి 40 డిజైన్స్ కేటలాగ్ వస్తుందండి. 40 డిజైన్స్ కేటలాగ్. ఇది ఎవరైనా సరే 750 రూపీస్ కి సేల్ చేసేసుకోవచ్చు అండి. సేల్ చేసేసుకోవచ్చు. మీకు ఈ ఫోటోలో ఎంత అందంగా ఉందో శారీ, బయట కూడా అంతే అందంగా ఉంది, అంతకు మించి సాఫ్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. రీసెలర్స్ ఇది 750 కి సేల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ వస్తుందని అర్థం. వీటిలో 40 డిజైన్స్ కేటలాగ్ అయితే ఉంటుందంట. అదే మీకు స్క్రీన్ షాట్ తీసి శారీ కాస్ట్ ఎంత పడుతుందని కనుక్కుని, కాస్ట్ నచ్చితే మీరు వీడియో కాల్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు. సార్ డైరెక్ట్ డిజైనర్ శారీస్ లోకి వచ్చేసారు. ఒక్కొక్కటి మీకు వెరైటీ అన్ని అప్పుడు అన్ని చూపిస్తే ఎలాగండి, ఉన్న వెరైటీ మొత్తం చూపించారు. ఒకసారి శారీ చూడండి మీరు. కంప్లీట్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్ జరీ థ్రెడ్ తోటి, నార్మల్ థ్రెడ్ తోటి కూడా వచ్చింది. థ్రెడ్ తో పాటు జరీ థ్రెడ్ కూడా వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్వరోస్కి స్టోన్ తోటి చాలా ట్రెండీగా ఉంది. అఫ్ కోర్స్ ఇలాంటి శారీస్ మన కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, అంటే మోస్ట్లీ ఒక 30-35 వాళ్ళు కూడా ఈజీగా కడుతున్నారండి. క్యారీ చేయాలంటే ఇలాంటి శారీస్ గుచ్చుకోకుండా ఉండాలి. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. సరే ఇది మనకి స్పేస్ సిల్క్ లోనే వస్తుందా? కలర్ ఎలా ఉందండి? ఇది బాగుందండి. మీరు పేస్టల్ చాట్ తీసారని అనుకున్నాను నేను, బట్ ఇక్కడ చూసిన తర్వాత మంచి మంచి డార్క్ చాట్ ఉన్నాయండి. ఒకసారి చూడండి మీరు. ఈ ఐటమ్ మేడం గారు, ఇది రేపు దసరాకి పార్టీ వేర్ లో కొనుక్కోవాలంటే మీరు ఏ రేంజ్ పెట్టి కొనుక్కుంటారు? ఎంత కాస్ట్ పెడతారు ఈ శారీకి? లేదంటే బయట మార్కెట్ లో ఏ రేంజ్ ఉంది? మినిమం 18 to 2000 వరకు. 18 to 2000. ఈ శారీ విన్నారు కదండి. రెగ్యులర్ గా రీసెల్లర్స్ దగ్గర నుంచి ఓన్లీ రిటైల్స్ లోనే ఆవిడ చాలా వీడియోస్ చేశారు. ఆ మేడం గారు చెప్తున్నారు దీన్ని 1800 కి 2000 ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అది మా SVSS నుంచి రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని సేల్ చేసే ఛాలెంజింగ్ ప్రైస్ ఏంటో తెలుసా అండి? ఓన్లీ 1400 రూపీస్. 1400కి సేల్ చేసేస్తారు. వాళ్ళు సేల్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ ఇందులో మీకు సింగిల్ శారీ కావాలి, రిటైల్ లో కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఆ శారీకి 1400 పేజెస్ తీసుకెళ్ళిపోవచ్చు. అంతేనండి, సింపుల్ గా. సింగిల్ శారీ ఇస్తారా అని అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ అండి ఇది. సింగిల్ శారీ కావాలంటే 1400. ఇక్కడ రీసేలర్ ఏ ప్రైస్ కి అయితే సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారో అదే ప్రైస్ కి మీరు సింగిల్ శారీ కావాలంటే తీసేసుకోవచ్చు. లేదు మేము బల్క్ లో తీసుకుంటాము, మేము వ్యాపార నిమిత్తం తీసుకుంటాము అనుకున్న వాళ్ళు అంటారా, ఆల్రెడీ దాని ప్రైస్ దానికి సెపరేట్ గా ఉంటుంది. మీరు 1400 కి సేల్ చేసుకోవచ్చు అని చెప్పడం వరకు వీళ్ళు చెప్తారు. అది 15, 16, 18, 19 అనేది ఏదైనా మీరు ఎంతవరకు పర్చేస్ చేయగలరు, మీరు ఎంతవరకు సేల్ చేయగలరు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మినిమం దాని వరకు మీరు వెళ్తే ఆ ప్రైస్ వల్ల కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, మీకు బిజినెస్ ఎక్కువ వస్తుంది. అవునండి. దాని వల్ల ఏంటంటే మినిమం దానికి నామినల్ మార్జిన్ మార్కెట్ లో ఉన్న ప్రైస్ కి మీరు అమ్మే రేట్ కి వేరియేషన్ ఉండాలి. కాబట్టి మీకు ఆ మార్జిన్ కస్టమర్ కి వేరియేషన్ తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మనల్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఒక ఏరియాలో రీసేలర్స్ అంటే ఇప్పుడు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు అవచ్చు, చిన్న షాప్ అవచ్చు, ఒక ఏరియాలో 4-5 ఉంటారు. వాళ్ళని కాదని కస్టమర్ మన దగ్గరికే రావాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా ఆ ప్రైస్ వేరియేషన్ ఉండాలి. అలాగే వెరైటీ మినిమం రెగ్యులర్ గా దొరికే ప్రైస్ రేంజ్ లోనే వాళ్ళ దగ్గర దొరకని వెరైటీ మన దగ్గర ఉండాలి. అప్పుడైనా మన దగ్గర కస్టమర్ ఎక్కడికి బయటికి వెళ్ళరండి. సార్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ డోలా డిజిటల్ అండి. డోలా డిజిటల్ మనకి డోలా సిల్క్ అనేది అందరికి బాగా తెలిసిన పేరే ఐటమ్. వాటిలోనే ఇది ఏంటంటే కాన్సెప్ట్ మీకు డిజిటల్ వచ్చి ప్లస్ అంత జెరీ వీవింగ్ వస్తుందండి. వాటితో పాటు పళ్ళు కాన్సెప్ట్. ఓకే,
ప్యూర్ డిజిటల్ పళ్ళు, కాంట్రాస్ట్ లో వస్తుంది. దానిపైన మళ్ళీ అందమైన పిచ్ వై డిజైన్స్ వచ్చింది. అవునండి. ఇదిగోండి, ఇది ఒక డిజైన్. అంటే డిజైన్స్ ఎలా ఉంటాయని చూపించడం కోసం మీకు చూపిస్తున్నాము. రాయల్ డిజిటల్ శారీస్ విత్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ డోలా సిల్క్ మీద మీకు సెల్ఫ్ జరీ వీవింగ్ వస్తుంది మళ్ళీ అంతా కూడా. ఓకే, బోర్డర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫంక్షన్స్ సింపుల్ సార్ అదొక మోడల్, ఇదొక మోడల్ కదండి. ఇవి అంతే సింగిల్ కేటలాగ్స్ అంటే అలా కాదు. ఓకే, సింగిల్ కేటలాగ్ రాదండి. ఇందులో ఇది ఉందండి, ఇది ఒక డిజైన్, ఓకే, ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్. బోర్డర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. దాంట్లో జరీ బోర్డర్ ఉంటుంది. మనకి బోర్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. అలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఈ బోర్డర్ వచ్చేసి మనకి కడి బోర్డర్ లాగా వస్తుంది. ఇవి మీ రీసేలర్స్ ఎంతకి అమ్ముకోవచ్చు? ఇది మా రీసేలర్స్ ఎవరైనా సరే 750 కి సేల్ చేయొచ్చు. 750యా? 750 బాగుంది సార్ శారీ. 750కి సేల్ చేసుకోవచ్చు. సింగిల్ శారీ కావాలంటే 750కి ఇచ్చేస్తానండి. 750 రూపాయలకి సేల్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎంత ప్రైస్ వస్తుంది అనేది మీ గెస్సింగ్ కి వదిలేస్తున్నారో చూసుకోండి ఒకసారి. ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పండి. ప్యాటర్న్ మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది హైలైట్ అండి. అవును, చాలా అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇది బ్లౌజ్ కలర్ ఎంత బాగుందో సార్. డోలాలో వచ్చిన వాటిలో నేను అమ్మిన మాక్సిమం పీసెస్ లో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ మాత్రం ఇదండి. దీంట్లో 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. బార్డర్ డిఫరెన్స్ అనేది అంటే సింగిల్ పీస్ కేటలాగ్ కాబట్టి మీకు తెలుస్తుంది. ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఇదిగోండి బార్డర్ డిజైన్ కింద పాటు పైన స్కట్ బోర్డర్ మీద అది కూడా డిజిటల్ టీమ్ లో ఇచ్చాడు. దాని మీద డాన్సింగ్ డాల్స్ వచ్చి చాలా క్లాస్ స్టైల్ అలా డిఫరెంట్ గా ఒక్కొక్కటికి ఒక ప్యాటర్న్ అన్నమాట. ఇవి కూడా అంతేనండి. 40 డిజైన్స్ కేటలాగ్. పిచ్ వై డిజైన్స్, కలంకారీ డిజైన్స్. ఓకే, ఇందులో 40 డిజైన్స్ ఉంటాయండి. 40 డిజైన్స్ ఇందులో కూడా 40 డిజైన్స్ అంతేనండి. ఒక పీస్ కి సంబంధం ఉండదు. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. రీసేల్ లో మనం 750 కి సేల్ చేసుకోవచ్చు. అంటే మనం మీరు ఎంత ప్రైస్ కి ఇస్తారో మా గెస్సింగ్ వదిలేస్తారు. ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. డెఫినెట్ గా దాని ప్రైస్ చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో కాల్ ఆప్షన్ లో హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు. 10,000 పర్చేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుందండి. 3,000 పర్చేజ్ అనేది మినిమం చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్ బాక్సుల సైజ్ పెరిగే కొద్ది మాకు బడ్జెట్ సైజ్ పెరుగుతుందా? డోలా నో బడ్జెట్. డోలా మా దగ్గర ఫ్రెండ్లీ బడ్జెట్. మా కస్టమర్స్ దగ్గరికి వచ్చి ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళు ఎవరికైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీ ఇచ్చేస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. డోలా సిల్క్ శారీస్ అండి విత్ వీటిని ఏంటో అంటున్నారు సార్. ఈ జెరీ లైన్స్ ని సింపుల్ జెరీ లైన్స్ కాదు, దానికి ఏదో పేరు కూడా పెడుతున్నారు. యాక్చువల్ గా దీన్ని మంగళగిరి స్ట్రైప్స్ అని పెట్టారండి ఒకప్పుడు. డోలా సిల్క్ శారీస్ కంప్లీట్ గా జరీ స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి. యాక్చువల్ గా ఇది ఓన్లీ డోలా కాదండి, ఇది డోలా విస్కోస్. ఓకే, ఓన్లీ డోలా అంటే మీకు ఎలా వస్తుందంటే లైట్ గా లైట్ వెయిట్ మన కొంచెం గ్లాస్ టిష్యూ స్టైల్లో కనబడుతుంది. ఇది చూసారా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. సాఫ్ట్ ఉంది. దాంతో పాటు దానికి జెరీ లైన్స్ వచ్చింది. ఇది డోలా విస్కోస్ అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ మాత్రం అసలు ఇది నెంబర్ 1 అండి. కలర్ చాట్ అసలు ఒకదాని మించిన కలర్ ఒకటి అనమాట. అన్ని డార్క్ చాట్ వచ్చింది. బాటిల్ గ్రీన్, డార్క్ మెరూన్, చాక్లెట్ కలర్, బ్లూ కలర్. అలాగే ఇవి 8 కలర్స్ చాట్ వస్తాయండి. మెరూన్ మేమేంటంటే మినిమం 4 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా మేము ఇచ్చేస్తాం అండి. బంచ్ కొనాలని మా దగ్గర రూల్ ఏం లేదు. ఇప్పుడు ఇందులో మా దగ్గర 8-9 డిజైన్స్ ఉన్నాయి. అంటే సిల్క్ శారీస్ అయితే అలా ఇస్తారు, వీటిలో అయితే హాఫ్ ఆఫ్ తీసుకోవచ్చు. ఓకే, రీసేల్ వాళ్ళు శారీని ఎంత అమ్ముకోవచ్చు? ఈ ప్యూర్ డోలా విస్కోస్ శారీ మా రీసేలర్స్ ఎవరైనా సరే మీ దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 800 రూపీస్ చేసేసుకోండి. బయట 1200 రూపీస్ సేల్ చేస్తున్నారు. 800 సేల్ చేసుకోవచ్చు. 800 సేల్ చేసేసుకోవచ్చు అండి. ఫ్యాన్సీ జరీ బోర్డర్ ఉన్న ఐటమ్ 800 రూపీస్ కి దొరుకుతుందంటే ఎవరు ఊరుకుంటారండి? ఊరుకోండి. మెయిన్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి ఆలోచించి మరి మీరు ప్రైస్ తెలుసుకోవాలనుకున్నా, కలర్ చార్ట్ చూడాలనుకున్నా, వీడియో కాల్ ఆప్షన్ కావాలనుకున్నా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే డిఫరెంట్ శారీస్, మంచి కలెక్షన్స్ అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకుని మంచి మార్జిన్ తో హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. ఇంటి నుండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, చిన్న షాప్స్ వాళ్ళకి కానీ అందరికీ కూడా ది బెస్ట్ యూస్ఫుల్ కంటెంట్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. కాబట్టి మన చిత్రగాడపల ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం. నేను అదే శారీ కలర్ తీసాను సార్, అయినా బాగుంది. మరి డిజైనర్స్
ఇప్పటి వరకు మీరు కామన్ గా రెగ్యులర్ మోడల్స్ చూసారు కదండి, మరి డిజైనర్ వేర్ కూడా కావాలి కదా మనకి. డిజైనర్ వేర్ లో ఈ కలెక్షన్ ఒక్కసారి చూడండి, దీనిపైన డిజైన్ చూడండి, ఒక్కసారి చూడండి, కింద ఉన్న జరీకి యాక్చువల్ గా ఈ శారీని ఎంత క్యూట్ గా ఉందో శారీని చూపించే పద్ధతి చెప్పండి యాక్చువల్ గా అది కాదు. భలే ఉందండి అసలు. పళ్ళు, బ్లౌజ్, అసలు అమ్మాయిలు ఎంత బాగున్నారు క్యూట్ గా. డాన్సింగ్ డాల్ అంటే ఇదే వాస్తవంగా. అసలు భలే ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో మీకు. ఇది డల్మో షిఫాన్ అంటారు యాక్చువల్ గా. డల్మో షిఫాన్, దాంట్లో హెవీ క్వాలిటీ. ఓకే ఓకే. అది కింద పళ్ళు ఎంత బాగుందండి, బ్లౌజ్ ఇంకా బాగుంది. అదంతేనంటే మీకు కొద్దిగా స్టిఫ్ గా ఉంటది మెటీరియల్. ఇది డోలా గానీ, డోలా విస్కోస్ కానీ. ఇది డల్మో షిఫాన్స్ అండి, ఎంత బాగుందో చూడండి శారీ. మనకి కంప్లీట్ గా ఒక రకంగా చెప్పాలంటే బొటిక్ స్టైల్ డిజైనర్ శారీ అండి. రెగ్యులర్ గా ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా దొరుకుతాయి మార్కెట్ లో, బట్ మార్కెట్ లో దొరికే దానికంటే కూడా కొంచెం డిఫరెంట్ గా కావాలి, వెరైటీగా కావాలి, అది కూడా హోల్సేల్ ప్రైసెస్ లో కావాలంటే SVSS ని డెఫినెట్ గా విజిట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ శారీ ఓవరాల్ గా ఇలా కనిపిస్తుంది మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందులో కూడా 8 కలర్స్ అండి. ఇది కూడా 8 కలర్ చార్ట్, మినిమం 4 అయితే తీసుకోవచ్చు. మనకి రీసేలర్స్ ఏ కాస్ట్ కి సేల్ మా రీసేలర్స్ దీన్ని అమ్మేస్తారండి సరదాగా. ఒక 1500 అంటే పర్లేదా, ఈజీగా అమ్ముకోవచ్చు అండి కదా. విన్నారు కదండి, మీరు 1200కి అమ్మండి. ఇంత డిజైనర్ శారీ ఆయన చెప్పారని మీరు 1200 వేసుకోకర్లేదండి, మీరు 1500 ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్తుంది మళ్ళీ చెప్తున్నాను, మినిమం ప్రైస్, దానికి తగ్గకుండా సేల్ చేయాలి. ఓకే ఓకే, మాక్సిమం అనేది మీరు సేల్ చేసుకుని మీ కెపాసిటీని బట్టి, మీ కస్టమర్ బట్టి మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మేము చెప్తున్న రేటు మీకు ఇస్తున్న ప్రైస్ కాదండి, పట్టుకెళ్ళిన తర్వాత మీరు సేల్ చేసుకోవాల్సిన ప్రైస్. మినిమం ఇంతకి సేల్ చేసుకోవచ్చు, మాక్సిమం మీ ఇష్టం. వీడియో చూసే వాళ్ళు కూడా కొంతమంది మీ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారని కామెంట్స్ పెడతారు. అందుకే చెప్తున్నా, నేను చెప్తున్న ప్రైస్ మీరు డైరెక్ట్ గా నా దగ్గర కొనేది కాదు. మా రీసెల్లర్స్ కి మేము ఇచ్చే ప్రైస్ వేరే ఉంటది, హోల్సేల్ ప్రైస్. మేము ఇది రెగ్యులర్ మార్కెట్ లో సేల్ చేయాల్సిన ప్రైస్ మాత్రమే చెప్తున్నాం. సార్ నెక్స్ట్ వెరైటీ ఇలా సార్ ఒక విషయం, మీరు రీసేల్ చేసుకోవాల్సిన ప్రైస్ చెప్తున్నారు కదా, స్టార్టింగ్ మనం 250కి సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, ఎంత వరకు హైయెస్ట్ సేల్ చేసుకోవచ్చు మన SVSS లో కంటెంట్? మన SVSS లో కంటెంట్ మీరు వాళ్ళ ఓపెన్ అంటే సేల్ చేసుకునేది. ఇప్పుడు మార్కెట్ ని బట్టి అండి. ఇప్పుడు భీమవరం ఏరియా ఉంది, అమలాపురం ఏరియా ఉంది, అక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటే కొత్త డిజైన్ అయితే అక్కడ 2000-2500 అయినా సరే పెట్టి కొనుక్కుంటాకి రెడీగా ఉన్నారు. అవును. సో అలాంటి పొటెన్షియల్ ఏరియాలో ఆ రేట్ వరకు కూడా సేల్ చేసుకోవడానికి నా దగ్గర కంటెంట్ దొరుకుతుంది. కాకపోతే నామినల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏంటంటే మినిమం 1000 రూపీస్ లో అమ్ముకోవటానికి అయితే మాక్సిమం వెరైటీ మన దగ్గర దొరుకుతుంది. బయట మార్కెట్ లో దొరకని వెరైటీ. ఎందుకంటే ఇప్పుడు రీసెల్లర్స్ ఉన్నారనుకోండి, రాజమండ్రి మార్కెట్ ఉంది, అలాగే విజయవాడ మార్కెట్, సమ్మెక్స్ ఉంది, అందరూ వెళ్ళి కొంటారు. అన్ని షాపుల్లో దొరికే వెరైటీ నా దగ్గర కూడా ఉంటే అదే ఐటమ్ మీరు పట్టుకెళ్తే వేరియేషన్ ఉండదు. అలాగే మీ చుట్టుపక్కల రీసెల్లర్స్ 4-5 ఉంటే వాళ్ళందరూ కూడా ఇదే మార్కెట్ లో తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర కాకుండా డిఫరెంట్ గా మీకు వెరైటీ దొరికినప్పుడు వాళ్ళు అమ్మే 800 రూపాయలకే మీరు ఫ్యాన్సీ ఐటమ్ అమ్ముతున్నారు. వాళ్ళు అదే 800కి రెగ్యులర్ జార్జెట్ బ్లౌజ్ వర్క్ ఇంకోటో, అదే మనం చెప్పాలంటే యాపిల్ శారీస్, ఇంకో శారీస్, అలా కంపెనీ బ్రాండెడ్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా అమ్ముతున్నారు. కానీ అదే బడ్జెట్ లో మీరు ఫ్యాన్సీ ఐటమ్ ఎప్పుడైతే కస్టమర్ కి అందించగలుగుతున్నారో, అదే శారీని మన దగ్గరికి వచ్చిన కస్టమర్ బయటికి వెళ్ళి 2000 రూపాయలు పెట్టి కొనుక్కునే శారీని మీకు 1200 రూపాయలు అక్కడ సేల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కస్టమర్ బ్యాంక్ పెరుగుతుంది. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి. ఇది ఇంకొకటి షిమ్మర్ జార్జెట్ చూసారు, ఇప్పుడు చాలా ఓల్డ్ అనుకుంటున్నారేమో మీరు, ఇప్పుడు మార్కెట్ లో లేదు. మళ్ళీ ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ఊపుటాకి వచ్చేస్తుంది షిమ్మర్ జార్జెట్. యాజ్ యూజువల్ గా మాకు ముందే వస్తుంది కాబట్టి మాకు ముందు వచ్చింది. విత్ బ్లౌజ్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్, డబుల్ షేడ్ అండి, పళ్ళు టాజిల్స్ డ్యూయల్ షేడ్ లో వచ్చిందండి. మోస్ట్లీ శారీస్ అన్ని కూడా డ్యూయల్ షేడ్ వచ్చినాయి. చూడండి ఒకసారి, ఇలా ఉంటది శారీ, కనిపిస్తుందా? ఇలా ఉంటది సార్. ఇవి మీరు ఏ ప్రైస్ కి రీసేల్ చేసుకోవచ్చు మా వాళ్ళు ఎవరైనా సరే? ఇది మామూలుగా ఇది 800 సేల్ చేసుకోవచ్చు. 800 సేలింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్ మీకు కనిపించే రెగ్యులర్ గా కనిపించే సిల్క్ శారీ టైప్ కాదండి. సిమ్మర్ జార్జెట్ మంచి లైట్ షైనింగ్ తోటి, ఇలా డ్యూయల్ షేడ్ తోటి కార్బన్ ఫినిషింగ్ అని అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తే. అలా అనిపిస్తుంది అండి, కలర్ బెటర్ వచ్చేది. కలర్ ఒకటి ప్లస్ ఏంటంటే షిమ్మర్ లో వచ్చేసరికి మీకు ఆ ఫ్రెష్నెస్, ఇప్పుడు షైనింగ్ ఏదైతే ఉందో ఫ్రెష్నెస్ అని ఎందుకన్నా అంటే మీరు ఎన్ని వాష్లు వేసినా ఆ షైనింగ్ పోదండి. ఫ్యాబ్రిక్ అంత కాబట్టి. ఓకే, ఈ డిజిటల్ ప్రింట్ లో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీ అండి. సార్ ఈ శారీ ఏంటి? ఫ్యాన్సీ టస్సర్ అండి. ఫ్యాన్సీ టస్సర్
కింద బోర్డర్ దగ్గర డిజైన్ మీద కళ్ళు అలా వెళ్తున్నాయి. ఒకసారి డిజైన్ చూపించండి సార్. బార్డర్ మీద వెళ్ళి అంటే మరి పళ్ళు మీదకి వెళ్ళవా? సింపుల్ చిక్ పళ్ళు. ఆ డిజైన్ చూడండి ఒకసారి. సేమ్ అదే బార్డర్. ఏంటంటే ఫస్ట్ చూపించగానే ఇది శారీయా ఏదన్నా గోడ మీద పెయింటింగ్ వచ్చింది. రవివర్మ పెయింటింగ్ లా ఉన్నాయి సార్. డీటెయిలింగ్ తో ప్రింట్ వచ్చింది అంటే ఇది మీరు ఇలా కట్టుకుని పళ్ళు వేసుకున్నప్పుడు ఈ ప్రింట్ ఏదైతే ఉందో అంటే మీకు అర్థమైందని ప్రింట్ ఇలా బాడీ మీద ప్రింట్ వస్తుంది. దాని అపిరెన్స్ ఎలా ఉంటది అంటే చూసేటప్పుడు ఒక రేంజ్ అన్నమాట. అంటే మంచి సిరోస్కి వర్క్, హెవీ వర్క్, బ్లౌజ్ వర్క్, మగ్గం వర్క్ వేసుకున్న శారీకి కూడా రాదండి. ఒక 3000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకున్న శారీకి కూడా ఇటువంటి ప్రింట్ కి వచ్చే అందం అయితే 100% రాదండి. నేను అష్యూరెన్స్ ఇస్తాను ఖచ్చితంగా. ఇది వచ్చే దాని ఎలాగంటారంటే సోబర్ అనరు, దానికి మించి అనమాట. ఇదిలో అన్ని ఒకే ఉండవకండి. అంటే కలర్స్ మారుతాయి అనుకున్నాను కానీ అంటే ఎస్విఎస్ఎస్ అంటేనే వెరైటీ. ఇది ఒక్కొక్కటి ఈ సందర్భంలో చెప్పకూడదు కానీ శుభం అంటేనే ఆఫర్లు అంటేనే శుభం. మేము కూడా ఇది కట్ చేయండి. ఒకసారి డిజైన్ చూడండి. డిజైన్ డీటెయిలింగ్ కి 100% ఎన్ని మార్కులైనా వేయచ్చండి. దీనికి అసలు చాలా చాలా క్లాసీగా ఉంది. డిజైన్ దగ్గర చూపించమ్మా. బాబా భలే ఉంది సార్. నిజంగా రవివర్మ పెయింటింగ్సే గుర్తొస్తున్నాయండి. ఇది విలేజ్ థీమ్. ప్రకృతిలో సౌందర్యం అంటేనే అమ్మాయిలు సార్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా. అంతే కదండి, వాళ్ళ కోసమే కదండి, మిమ్మల్ని ఇంకా అందంగా చూపించడం కోసమే మా ప్రయత్నం. మేము లేకపోతే మీ వ్యాపారాలు ఏం జరగవండి. మెయిన్ ఈ పెయింటింగ్ కే అవుతుందండి. అసలు ఇది పెయింటింగ్ కాదు, బట్ పెయింట్ చేసినా కూడా ఇంత డీటెయిలింగ్ రాదు. సూపర్ సార్. వీటి మీ రీసేలర్స్ కి ఏ కాస్ట్ అయితే ఇస్తారు? ఇటువంటి డిజైనర్ ఫ్యాన్సీ టస్సర్ శారీ కూడా మా రీసేలర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఇది బొటిక్ ప్రైస్ చెప్పాలండి. నేను ఒక వీడియోలో చూశాను 3800 రూపాయల శారీ, ఇది మేమే డిజైన్ చేయించాము, ఈ ప్రింట్ మీకు దొరకదు అని కూడా వీడియోలో చెప్పారండి. ఇది మా రీసేలర్స్ కోసం చెప్తున్నాను. అలాంటి ఏమి నమ్మద్దు. ఎటువంటిదైనా సరే తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత నాది. ఈ ఐటమ్ మీరు ఓన్లీ 1500కి సేల్ చేసేయండి. సేల్ కూడా ఓన్లీ 1500కి మీరు అమ్మండి. అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ వల్లే సాధ్యం, వాళ్ళు మాత్రమే చేయగలరు. మేము అటువంటి ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ని మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరే పర్చేజ్ చేయడం వల్ల మీకు ఇటువంటి వెరైటీ అతి తక్కువ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం. ఈ హోల్సేల్ బిజినెస్ కోసం తీసుకునే ఇక్కడ చెప్పే ప్రైసెస్ అన్ని కూడా మీరు సేల్ చేసుకోవాల్సిన ప్రైసెస్. మీరు అంతకు మించి ఎంతకైనా చేసుకోవచ్చు. మినిమం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ ప్రైస్కి వస్తుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి డీటెయిల్ కంపల్సరీగా చెప్తారు. వెరైటీస్ ఉన్నా కూడా వీడియో కాల్ ఆప్షన్లో చూపిస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.